వాని జాన్సం ఒకటే అర్థం చేసుకున్నారు బంగారి. రవి నిన్ను లవ్ చేస్తున్నాడు బంగారి. అవును సిస్టర్, నాకు అలాగే అనిపిస్తోంది. ఇప్పుడు నీకు పనేంటంటే బావ దగ్గరికి వెళ్ళి నేను నిన్నే లవ్ చేస్తున్నాను అని బావ నోటితోనే భావం చెప్పనివ్వాలి. ఆ పని నువ్వే చేయగలవు సిస్టర్. నేనా? అక్క, ఎలాగైనా బావ లవ్ బయట పెట్టేట్టు చేయక్క. ఆ తర్వాత నీ లైఫ్ సూపర్ గా ఉంటుంది. ట్రై చేస్తాను. బంగారు ఒప్పేసుకుందిరా. నేను నా ట్రయల్స్ లో ఉంటా. నువ్వు విట్రారా. అలా చూడరా. వర్షిణి, ఇక్కడ చూడు, ఇప్పుడు సీన్ సూపర్ ఉంటుంది. ఏంటి ఇంత తక్కువగా ఉంది? బంగారి ఇలారా. నన్ను రమ్మని పిలిచారా? ఏంటండి? ఇప్పుడు ఎందుకు పళ్ళికిలిస్తున్నావు? అంటే ప్రేమగా పిలిచారు కదా, అందుకే. ప్రేమగా ఏం పిలవలేదు, కోపంతోనే పిలిచాను. ఏంటిది? తెలీదా? పర్ఫ్యూమ్. అది నాకు కూడా తెలుసు. ఇది ఖాళీ అయిపోయింది. ఏంటి నా పర్ఫ్యూమ్ వాడేస్తున్నావా? నాకు జెంట్స్ పర్ఫ్యూమ్ వేసుకోవడం అస్సలు నచ్చదు. మరి ఎలా తగ్గిపోతుంది? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? నేను వాడే పర్ఫ్యూమ్ కూడా తగ్గిపోతుంది. నేనేమైనా అడిగానా? అంటే నేను వాడానని చెప్తున్నావా? మీరు నన్ను అనొచ్చు కానీ నేనేమనకూడదా? నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు. నాకెలా తెలుస్తుంది? ఒకవేళ మీరే నిద్రలోంచి లేచి నీళ్ళు అనుకుని తాగేశారేమో. ఊరికే నన్నే అడుగుతున్నారు చూడండి. మరి ఎలా తగ్గిపోయి ఉంటుంది? ఈయనతో నేరుగా వెళ్తే మనకి పని జరగదు. కేడీ శేషు చెప్పినట్టుగా ఒక ట్రిక్ ట్రై చేసి చూద్దాం. ఇది ఓపెన్ అవ్వట్లేదేంటి? హలో, ఏ ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అవును, నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసావు కదా, ఏమైంది? తను ఇంకా లవ్ కన్ఫెస్ చేయలేదా? హే, కన్ఫెస్ చేయడానికి వాళ్ళకి ధైర్యం ఉండాలి. కొంతమంది లోపల అలాగే లవ్ని పెట్టుకుంటూ ఉంటారు. బయటికి చెప్తే వాళ్ళు తగ్గిపోతారేమో కదా, అందుకని మనకి చెప్పకుండా మనల్ని వెయిటింగ్లో పెడతారు. నువ్వు అలా వెయిట్ చేస్తూ ఉంటే మనకి అస్సలు పని జరగదు. నువ్వు నీ మనసుని అడుగు, అది నీకేం చెప్తుందో అలాగే చేసేయ్. మరీ మొండికేస్తే వదిలేసి వెళ్ళిపో. ఆటోమేటిక్గా తనే వెనక పరిగెత్తుకుంటూ వస్తాడు. వీళ్ళనసలు అడుక్కుంటే రెచ్చిపోతారు, రెచ్చిపోతే వాళ్ళు అడుక్కుంటారు. అందరూ అలాగే ఉంటారు. సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి లవ్ అడ్వైజా? అది పక్కకెళ్ళి మాట్లాడుకోవచ్చుగా, ఊరికి ఇరిటేట్ చేస్తాం. హలో సార్, మా ఫ్రెండ్ ఒకరిని లవ్ చేస్తుంది. ఆ అబ్బాయి మనసులో లవ్ పెట్టుకుని బయటికి చెప్పకుండా తన్ని ఇబ్బంది పెడుతున్నాడు. అందుకనే నేను నాకు తెలిసిన లవ్ అడ్వైస్ ఇస్తున్నాను. అందులో మీకేం ప్రాబ్లం ఉంది సార్? ఎందుకు లవ్ అన్న మాట వినగానే మనసులో ఏదైనా అవుతుందా? ఎందుకు నవ్వుతున్నారు? లవ్ లో ట్రాన్స్పరెన్సీ కంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది తెలుసా? ఏదో 10 మందిని లవ్ చేసినట్టు సీన్ చేస్తున్నాం. లవ్ గురించి నీకేం తెలుసు? ఊరికే బుక్స్ లో 4 మాటలు చదివేసి అప్పచెప్పేస్తే సరిపోతుంది అనుకున్నావా? ఓ, నాకు తెలీదు, మీకు బాగా తెలుసా? ఏది నిజమైన లవ్ అంటే ఏంటో చెప్పండి. అదంతా చెప్పినా నీకు అర్థం కాదులే. అర్థమయ్యేటట్టుగా చెప్పండి సార్, నేను అర్థం చేసుకుంటాను. అది మనకే తెలియకుండా లోపలుంటున్న ప్రాణం లాంటిది. అది ఎప్పుడూ లోపలే ఉంటుంది. మనం లవ్ చేస్తున్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం చేసే అన్ని పనుల్లోనూ వాళ్లే గుర్తుకు రావాలి. వాళ్ళు మన నుంచి ఎక్కడో దూరంగా ఉండొచ్చు, కానీ మనకి వాళ్ళు పక్కనే ఉన్నట్టుండాలి. మనం వినే పాట, మనం వేసుకునే డ్రెస్, చిన్నపిల్ల నవ్వు, నిండు చందమామలాగా అన్నిట్లో కూడా వాళ్లే కనబడాలి. మొక్కే దేవుళ్ళలో కూడా వాళ్లే కనబడాలి. అదే నిజమైన లవ్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అదంతా నీకు అర్థం కాదులే. సరే, ఎందులో అయినా నేను కనపడ్డానా? అర్థం కాల. అదే లవ్ చేసేటప్పుడు అన్నిట్లోనూ తెలుస్తారు అని చెప్తారు కదా, అలాగే నేనేమైనా మీకు కనపడ్డానా అని అడిగాను. నెవర్. నీకంత సీన్ అసలు లేదులే.
ఏదో పోన్లే పాపం అని లవ్ గురించి చెప్తే నన్నే ఇందులోకి లాగాలని చూస్తున్నావా? ఆశకు కూడా ఒక హద్దు ఉండాలమ్మా. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరా? మీకు చెప్పింది ఒక్కటే పని, అది కూడా మీరు సరిగ్గా చేయలేకపోయారు కదా. ఆ? మాట్లాడకండి. చేతులు కట్టుకొని నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, ఏంటి ఉపయోగం? యూజ్లెస్. శామ్, బేబీ ఎవరు ఫోన్లో? అది ఎవరని అడిగాను. అది ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం రవి. ఇప్పటి వరకు మన ప్రోడక్ట్ ప్యాకింగ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? పాడు చేసేశారు. మనం ఎలా టైంకి డెలివరీ ఇవ్వగలం? అసలు ఇంట్రెస్ట్ లేకపోతే పని వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. బంగారి మీదకి మనుషుల్ని పంపావా? వాట్? బంగారిని చంపటానికి రౌడీల్ని పంపించింది నువ్వా అని అడిగా. చాచా, ఏంటి రవి, నేను పోయి ఇలాంటి చీప్ పనులన్నీ చేస్తానా? నన్ను అనుమానిస్తున్నావా? రాను రాను నువ్వు మారిపోతున్నావు బేబీ. నా మీద నీకున్న నమ్మకం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. అది నువ్వు నడుచుకునే దారిలో ఉంటుంది. ఇదిగో చూడు, నీ కాకుండా తన మీద ఇంకెవ్వరికీ మోటివ్ లేదు. తను ఆ రోజు ఆఫీస్లో ఒంటరిగా ఉందని నీకు మాత్రమే తెలుసు. అది కాకుండా యాక్సెస్ లేకుండా లోపలికొచ్చే ఛాన్సే లేదు. నాకు నీ మీదే డౌట్గా ఉంది. నువ్వే చేసుంటావు. నిజంగా నేను కాదు రవి, నన్ను నమ్ము. లేదు శామ్, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేసావు. మా ఫ్యామిలీ నిన్ను పంపేమని చెప్పినా నీకు సపోర్ట్ చేస్తూ వచ్చాను. నువ్వు దాన్ని చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావు. నీ వల్ల బంగారికి కానీ నా ఫ్యామిలీకి కానీ ఏదైనా ఆపదొచ్చిందో ఆ రోజు నేను ఫ్రెండ్షిప్ గురించి అస్సలు ఆలోచించను. రవి, నన్ను నమ్ము. నిజంగా నేను ఇది చేయలేదు. నమ్మలేకపోతున్నాను శామ్, నువ్వే చేసుంటావు. ఇదిగో చూడు, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. కాదు అని ఏదైనా ఫులిష్గా ఆలోచించి చేసావో నిన్ను ప్యాక్ చేసి ఊరికి పార్సల్ చేస్తాను. మైండ్ ఇట్. ఇది బాగాలేదు. ఈ షర్ట్ సూపర్, మీకు సూపర్ గా ఉంటుంది. ఏంటి ఏమైపోయింది? వాళ్ళు మన నుంచి ఎక్కడో దూరంగా ఉండొచ్చు, కానీ మనకి వాళ్ళు పక్కనే ఉన్నట్టుంటారు. ఏంట్రా ఇది? ఇప్పుడే లవ్ గురించి తనతో మాట్లాడాను, టక్కున నాకే జరుగుతుంది. రవి, ఇది హాలుసినేషన్, మోసపోకూడదు రోయ్.